మా అత్త ముద్దులాడేస్తున్నారు. ఏం పెంచాను? బొక్కలు పెంచావంట. పొడుస్తుంది. కోడి తినేస్తుంది కానీ కోడిని పట్టుకోవడం భయం అట్లండి. అందరూ వేడి వేడిగా సమోసాలు తినండి. కొబ్బరాకుది జాగ్రత్తగా అన్నగా తీశారు టంగ్ క్లీన్ చేసుకోవడానికి. నాలుగు వచ్చింది అనుకోండి అలాగా. అబ్బా కానీ చూడండి పురుగులు గట్ట ఉంటాయి. నా చిన్నప్పుడు మా ఇంటికి వస్తే మా ఇంటికి చూసి యాస్టీస్ అలా దింపాను అనమాట పేపర్ లోని. అంత మంచి ఆర్టిస్ట్. మా బ్యాంకాయ పిల్ల వచ్చింది కదా, రేపు బిర్యానీ నాటుకోడి బిర్యానీ. వాక్కాయలు ఎంత బాగున్నాయో. చెట్టు అంతా నిండిపోయింది వాక్కాయలతో. నన్ను తినేస్తున్నారు ఎక్కడ కనిపిస్తే మొఖం పోల్చి నన్ను తీరేస్తున్నారు హాస్పిటల్కి వెళ్తే. మనోళ్ళు కబడ్డీ ఆడుతున్నారు. కబడ్డీ అందరూ ఒకరికి మించిన ఒకరు. ఈ వీడియో చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోస్ దొరుకుంటూ మీ ఫోన్ లోకి వచ్చేయాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరం కలిసి ఇప్పుడు మా అత్తాల దగ్గరికి వెళ్తున్నాము. ఆల్రెడీ మమ్మీ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. హైదరాబాద్ లో మళ్ళీ చాలా రోజుల తర్వాత డ్రైవింగ్. అసలు ఇక్కడ డ్రైవ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఏది పెట్రోల్ ఏంటమ్మా పెట్రోల్. ఇండియాలో కూడా శ్రావణి గారు డ్రైవింగ్ తీసేస్తున్నారు. అటు బ్యాంకాక్ రోడ్స్ ఇటేమో ఇండియా రోడ్స్ అన్ని కవర్ చేసేస్తున్నారు. డ్రైవింగ్ ఏముందండి ఇలా గంటలకు వచ్చేస్తుంది ఎవరికైనా. అంతే కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి చేసుకోవడం అంతే. కానీ బాగుంటుందండి హైదరాబాద్ లో డ్రైవింగ్ నాకు చాలా ఇష్టం కదా. రోడ్స్ బాగుంటాయి, రోడ్లు కూడా చాలా బాగుంటాయి విశాలంగా. కాకపోతే ట్రాఫిక్ ఒకటే భయం. సిటీలో డ్రైవ్ చేయడం చాలా భయం అనమాట. ట్రాఫిక్ లో పడుకుని పోయి పళ్ళు కొచ్చుకోవడం. జస్ట్ రూట్ మిస్ అయిపోయి ఎటో వెళ్ళిపోతున్నాం అనమాట. మాట్లాడుకొని ఇద్దరు ఆడోళ్ళు కలిసారంటే యుద్ధాలే అన్నట్టు, ముచ్చట్లు యుద్ధాలే అన్నట్టు ఇంకా ఎటో వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రాఫిక్ లో బుక్ అయిపోయాము. అదే నేను గుడ్డ చెట్లో పడినట్టు ట్రాఫిక్ కదిలింది. అసలు ఇక్కడ లెఫ్ట్ తిరగాల్సింది స్ట్రైట్ గా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం అనమాట. ఇంకా యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చాం. ఈ మేడ్చల్ రూట్ కూడా చాలా బాగుంటది అన్నగారు. అవును, చాలా బాగుంటుంది. బయలుదేరడమే అసలు వర్షంతో బయలుదేరాము. పెట్రోల్ కొట్టిద్దాం. పెట్రోల్ బంక్ వచ్చాము. హైదరాబాద్ పెట్రోల్ బంక్ లేదండి, ఖాళీ ఉన్నట్టు ఉండే ఉంటది. డీజిల్ ఇది పెట్రోల్. అన్నయ్య ఆరాంగా కూర్చున్నాడు. అదే అది కదా. ఇదే చూసేనే రావచ్చు కదా. 2000 రూపీస్. 2000 రూపీస్. రెండోసారి రూట్ మిస్ అయ్యాము. 2 సార్లు ఏకంగా ఏదో విలేజ్ లోకి వెళ్ళిపోయాం అనమాట. అక్కడికి వెళ్తే డెడ్ ఎండ్. ఈ వీడియో మన హస్బెండ్ కానీ చూడాలంటే చూస్తే అయిపోద్ది. ఇంకా నన్నైతే ఇంక మళ్ళీ ఇంకోసారి పంపించారు. మన కారు ఇమ్మన్నా ఎవరు ఇలా తెలివి ఇలాగే ఉంటే తెల్లారినట్టే ఉంది అనుకుంటారు. అసలు ఫస్ట్ టైం ఒకసారి ఏదో మాటల్లో పడి మర్చిపోయాము. సెకండ్ టైం ఏమో గూగుల్ అమ్మ కొంచెం దెబ్బేసేసింది. అవునవును, గూగుల్ సెల్ మామూలుగా ఐఫోన్స్ లో దెబ్బేస్తుంటది, మీ ఆండ్రాయిడ్ లో కూడా దెబ్బేస్తుంది. మొన్న అయితే చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. మంచి సన్సెట్ టైము. అసలు భలే ఉంది. అసలు చాలా చల్లగా, ఎండ కూడా ఏం లేదు పెద్దగా. కరెక్ట్ గా సన్సెట్ టైమ్. ఇంకొక పావట్లో వెళ్ళిపోతాం శుభ్రంగా. మా హనుమాన్జీ గదిచ్చుకొని ఎంత బాగా నించున్నారు. అదే భలే ఉంది. హనుమాన్ మీద చాలా ఇష్టం. హనుమాన్ చాలీసా అవి పాడుతుంటాడు. అటు పలకడం రాకపోయినా ట్రై చేస్తుంటాడు. పైన కరెక్ట్ గా సన్ ఉంటే ఎంత బాగున్నది సూర్యుడు హనుమాన్. అదే ఆయన గురువు గారు కదా. అరుణ్ గారు మాత్రం కెమెరా పట్టుకొని మంచి సినిమాటిక్ గా తీస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది, అందుకే నాకు మొట్టిగా వేశారు. ఏంటి శ్రావణి గారి కన్నా బాగా తీస్తారా అనుకుంటున్నారు మీ ఫ్యాన్స్. ఏంటి వీడియో
వాళ్ళ కింద కమెంట్ వేసేస్తారు, ఏం మీకన్నా బాగా తీస్తారు అక్క అని. మీరు చాలా చక్కగా నిదానంగా తీస్తున్నారు. నాదేంటంటే అంత గాబరా బ్లాగింగ్ అన్నమాట. అయ్యయ్యో, జనాలను ఎక్కడ నించొని నీళ్ళు తాగిన మనం. పరిగెడుతూ పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిది అంటారు కదండి. ఏ వచ్చేసాము తోటలోకి. ఎంత బాగుందో అసలు. ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా. ఇంకా మన కార్ ఇక్కడే ఉంది. డాడీ వాళ్ళు బయట రిలాక్స్ అవుతున్నారు. మా మమ్మీ అప్పుడే ఆకుకూరలు పువ్వులు అన్ని తెంపిస్తున్నారు. అరుణ్ గారు అసలు ఎక్కడ ఖాళీ లేరు. హాయ్ ప్రకృతి పాప, అంతా బాగున్నారా? ఏంటి సంగతులు? మంచి కలర్ఫుల్ చీర కట్టారు. ఎప్పుడు చీరలు కడతాను. హాయ్ సునీ. హాయ్. బ్యాంకాక్ పిల్ల వచ్చింది. బ్యాంకాక్ పిల్ల ఈవిడ పిన్ని, ఆవిడ పిన్ని, బ్యాంకాక్ పిన్ని, ఆ ఫ్రెండ్ నీ పిన్ని. కార్ పార్క్ చేద్దాం. హాయ్. ఇంకా లావుతుంది. టైం అయితే పెంచాను. పొక్కలు పెంచావంట. మా అత్త ముద్దులాడేస్తున్నారు. ఇంకా తోట బాగుంది. లాస్ట్ మనం వెళ్ళాం కదా, అక్కడి నుంచి వేరే ప్లేస్ కి వచ్చారనమాట. ఈ ప్లేస్ ఇంకా అంటే ఇంకా అదిరిపోయింది. చాలా బాగుంది. 12 ఎకరాలమ్మా ఇదంతా. ఎంత? 12 ఎకరాలు. 12 ఎకరాలా? మా మమ్మీ రావడం లేటు. చెట్టు అంతా దులిపిస్తున్నట్టున్నారు కరివేపాకు. నాకేనా ఇది? అలాగే మొత్తం ప్యాకింగ్ అన్ని నాకు ఇక్కడే స్టార్ట్ అయిపోతున్నాయి. మా అమ్మగారింటికి నేను వచ్చి కరివేపాకు తెంపుకున్నాను. నా కరివేపాకు నా కూతురు పట్టుకెళ్ళిపోతుంది బ్యాంకాక్. అవును, గొంతు పట్టింది నీకు. వాటర్ తేడా. మమ్మీ నేను అనుకోకుండా మ్యాచింగ్. అబ్బా ఎన్ని కోడ్లు. ఏ కృష్ణ రండి. ఇగో మీరు. అమ్మ నేను ఇవ్వను కదా నీకు. అబ్బా దా కోడ్లు చూపించు. అన్ని ఏడి హాస్టలా? లోపలికి వెళ్దాం. బోల్డ్ అండి కోడ్లు ఉంటాయి. ఏంటండి నచ్చిందా కోడ్లు? ఓ 2 వేసుకు వెళ్ళిపోదాం. ఓ అక్కడ చూడండి, అత్త చుట్టూ ఎలా తిరుగుతున్నాయి కోడ్లు. ఓ తీసుకోమ్మా. రండి. భలే ఉన్నాయి అసలు. పొడిసేవు కదా. నా పిల్లి ఎన్ని కోడ్లు, ఫుల్ నాటుకోడ్లు. మీ కోడ్లు పట్టుకెళ్ళి ప్రకృతి పాప మా చేయట్లేదు వీడియోస్. స్టార్ట్ చేసింది మధ్యలో ఆపుతుంది, కానీ ఎంత బాగా చేస్తుంది. ఒకసారి కొట్టండి యూట్యూబ్ లో ప్రకృతి పాప అని. అసలు ఎక్సలెంట్ అనమాట. అసలు ఆర్గానిక్ ఫుడ్ గురించి బాగా చెప్తుంది అసలు. ఏమ్మా మా అత్త తెగాడించేస్తున్నారు ఆ డబ్బా మూత. నెమ్మదిగా లాగేసుకొని మనం కూడా జల్లేద్దాము. ఫ్రెష్ గా పండిన ధాన్యం. వీటికి మందులు వేయడాలు, ఇంజక్షన్లు వేయడాలు అలాంటివి ఏమి చేయరు. చాలా హెల్దీగా పెంచుతున్నారు కోడ్లు. మన వాళ్ళందరినీ రమ్మంటున్నాను కబడ్డీ ఆడుకుందామని. బాగుంటది. వీడియో నిలువుగా తీయాలా అడ్డంగా తీయాలట. మొత్తానికి నా ఫోన్ లో ఉన్న మెమరీ అంతా అవగొట్టేసేలా ఉన్నాడు. అంటే ఫోన్ కాదులేండి, పొట్టుబుడంకే కెమెరా. మన వాళ్ళందరూ వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టారు. కదలమంటే కదలట్లేదు. ఒక్కరు కూడా ఎంత రమ్మన్నా. మొత్తానికి మా అత్తాల ఇంటికి అరుణ్ గారిని కూడా తీసుకొచ్చాను. ఇంకా బుడ్డి పిల్లలు 2 ఉన్నారు కదా, సరదా పడతారు ఈ కోళ్లు చూసని. బాగుంటది ప్లేస్ అంతా చక్కగా. మంచి వాతావరణంలో మేకలు, కోళ్లు, ఆవులు ఒకటి కాదు. ఉండండి మన చాక్లెట్ కన్నం పిలుద్దాం. చాక్లెట్ కన్నం చూడండి ఎలా పరిగెడుతున్నారు. మా కన్నమ్మ మా అత్త ఒక చోట ఉన్నారంటే ఇంకిద్దరిని పట్టుకోలేము అసలు. ఈ కోడి పిల్లల్ని పిలుస్తుంటేనే వస్తున్నాయి. బాగా అలవాటు పడిపోయి పిలుపులకి. అసలే నాది కొత్త మొహం ఒకటి. మా కన్నమ్మ ఇందాక నుంచి నా మీద కోడిని శ్రద్దామని తెగ ట్రై చేస్తున్నారు. నాకు కోళ్ళు అంటే చాలా భయం. అందుకే వెనకనక తిరుగుతున్నారు సైలెంట్ గా. అరుణ్ గారు చూడండి నా నెత్తి మీద వేస్తున్నారు ధాన్యం. కోళ్లు తింటాయో లేదో చూస్తారట. అసలే ఉన్నవే 3 పుంజీలు 4 రెంటికలు. ఆ ఉన్నవి కూడా కోళ్లు కానీ పిక్సే అంటే ఇంకంతే సంగతులు. పట్టతలే. ఎవరి నెత్తి మీద ఎక్కుతాయి చూద్దాం. ఇద్దరం కలిసి కొట్టించుకునేలా ఉన్నాము. ఆ పిల్లలు మాత్రం ఇక్కడ రావడానికి భయపడుతున్నారు. ఈ బుడ్డి పిల్లకి అసలు భయమే లేదు. కోళ్ళని ఇలా ఎత్తి అలా ఇసిరద్ది. నేను అనుకున్నది నిజమైంది. మా కన్నమ్మ కోడిని పట్టుకొని భయపిస్తున్నారు. తల్లో ఫ్లవర్ జారిపోతుంది పాపం. అసలు ఇలాంటి మెమరీస్ ని క్యాప్చర్ చేసుకోవాలంటే నాకు ఎంత ఇష్టం. మా కన్నమ్మ శారీకి కోడి హెయిర్ కి చాలా బాగా మ్యాచ్ అయింది. రండి ఈ రోజు ఇంటికి కోడితో భోజనం రండి. పడిపోద్ది రాలు.
అసలు ఇంత పిసరు కూడా భయం లేదు, పొట్టుదానికి ఎలా పట్టుకుని తిరుగుతుందో. కెమెరా పక్క తోటలోకి ఇసిరేస్తానేటో. మొత్తానికి పరిగెట్టి ఒక 1/2 kg తగ్గిపోయినట్టున్నాను. ఇలా గాని రోజు పరిగెత్తిస్తే ఇలియానే. నాటుగుడ్డ, మామూలు గుడ్డ, గాడిద గుడ్డ, ఏ గుడ్లు చేస్తున్నారు మీరు అన్ని చెప్పాలి. ఏమేరు, తూటేరు, దొంపేరు, ఏమేరు అన్ని ఏమేమి అత్తున్నారంటే మరి మామూలు ఆవిడ కాదు. ఫుల్ ఎనర్జీ అంటే ఎనర్జీ. ఏ కోడి కావాలో చెప్పు, 2 నిమిషాలు బిర్యానీ తాలింపు పెట్టేస్తానంటున్నారు. అసలే వాతావరణం ఒకటి చల్లగా ఉంది. అసలే వర్షాలు ఒకటి రగ్గుమేస్తున్నాయి ఇక్కడ. గుడ్డోడు కోడి కరిచద్ది అనేసి అసలు రావట్లేదు లోపలికి. నెమ్మదిగా మా నాన్నగారు తీసుకొస్తున్నారు వేట అనమని. బాబు భయం అంటుంటే కోడినెత్తుకో అంటున్నారు. నేనే పెరిగిదానంటే నాకన్నా భయపడిపోతున్నాడు. అసలు సడన్ గా ఒక కోడి ఎగరాలట, ఇంక మామూలు పరిగెట్టుడు. అస్సలు భయపడకూడదు, జస్ట్ వీళ్ళిద్దరు జంట పావురాల్లాగా ఎలా తిరుగుతున్నారు చూడండి. మొత్తం కోడ్లన్నీ ఒకే చోట ఉన్నాయి. ఆడికన్నా మేము ఎక్కువ మంది ఉన్నాం. కోడ్లు పెంచడానికి వచ్చాం. అవి రండిరా, మన రియాక్షన్ ఇదే. ఈ రోజు ఈ కోడి ఎక్కడో దగ్గర కన్న పెట్టేసేలా ఉంది. ఇంకందరూ ఇలాగ ఒక చోట కలిసామంటే ఏదో పండగ లేకపోయినా కానీ పండుగ వాతావరణం సృష్టించుకుంటాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మనోడు కార్తీక్ అని చెప్పి ఆడైతే కోడ్లు అన్నిటి పేర్లు చెప్పేస్తాడు. కిక్కరాయి పుంజు, ఆ పుంజు, ఈ పుంజు అని. ఆడ మాటలైతే ఎంత స్వీట్ గా ఉంటాయో. అసలు భయం లేకుండా ఎంత బాగా పట్టుకున్నావి. పొడుసు ఆగేరు ఏంటి మళ్ళీ చెప్పండి. మామూలు కోడి ఎలాగైనా దొరుకుతుందండి, ఎక్కడ ఏ ఏరియాలోనైనా. నాటుకోడి భోజనం మజాగా ఉంటదండి. కాదు, మీరు నలుగు పిండి చేశారు కదా, అప్పుడు నాకు ఇచ్చారు కదా. అవునవును, నలుగు పిండి చేసి ఇచ్చారు కదా. ఆ నలుగు పిండి ఎలా చేయాలని క్లియర్ గా చూపించమని అందరూ కామెంట్లు పెడుతున్నారు. నన్ను తినేస్తారు, అది ఎక్కడ కనిపించి మొక్క పోల్చి నన్ను తీరేస్తున్నారు హాస్పిటల్కి వెళ్తే. ఏమేస్తున్నారు అందులో చెప్పండి. నాటుగుడ్డ, మామూలు గుడ్డ, గాడిద గుడ్డ, ఏ గుడ్లు చేస్తున్నారు మీరు అన్ని చెప్పాలి. ఎక్కడ ఆగట్లేదు, కోడి పట్టుకుని నా వెనక తిరుగుతుంది అలాగా. నీకోసం బావర్చి బిర్యానీ తెచ్చాను. తిందాం పద. వీళ్ళందరూ జుట్టు కోసం మాట్లాడుకుంటున్నారు. హెయిర్ ఒకప్పుడు ఎంత లా ఉండేదంట మా అత్తకి. మా అమ్మగారికి చిన్నప్పుడు తెగ జడలు వేసేవారట. వేయమంటే ఇప్పుడు కూడా వేసేస్తారు రకరకాల జడలు. అస్సలు భయపడట్లే చూడండి. ప్రకృతి పాప మైథిలి తల్లి. కోడితో వెల్కమ్. ఇక్కడ ఎవరికి వచ్చినా కోడితో వెల్కమ్ అని చెప్తారు. అమ్మ వద్దు, వద్దు అమ్మ వద్దు, వద్దు నాకు. ఇషాన్ వస్తే మాత్రం భలే ఆడుకుంటాడే. గో ఇషాన్ వస్తానని పేచి పెట్టాడు తెలుసా, తీసుకురాలేదు. బాబాయ్ దగ్గర ఉంది ఇషాన్. అదే చాలా ఎక్కువ ఉన్నాయి కోళ్ళు. బాగుంది, విశాలమైన ప్లేస్, మంచి వాతావరణం. మా బ్యాంక్ పిల్లలు వచ్చింది కదా, రేపు బిర్యానీ, నాటుకోడి బిర్యానీ రేపు. అది శనివారం కదా, ఎందుకు బావర్చి తెచ్చాను. మనోళ్ళు కబడ్డీ ఆడుతున్నారు. కబడ్డీ టీమ్స్ కబడ్డీ ఆడాలంటే గీత గీయాలి, ఎక్కడ పడితే అక్కడ ఆడకూడదు. మా కన్నమ్మకి మా బుడ్డోడ్లాగా ఓ తక్కువ, ఎక్సైట్మెంట్ ఎక్కువ. అసలు ఇలా కదిపామంటే కందిరేగలా రెడీ అయిపోతారు ఏ గేమ్ ఆడడానికైనా. టీయా అబ్బా, వేడివేడిగా టీ ఉండరా బావర్చి తిందాం. సమోసాలా తీద్దామా? రండి. తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి తాళాలు? అసలు మా గోల కాదు కానీ మా గోల్లో మా మాటలు మాకే వినిపించట్లేదు. అక్క టీ తెచ్చారు. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడి టీ తాగితే ఉంటది. హాయ్ మాయా.
నా బొమ్మకి ఇవా చిన్నప్పుడు మా ఇంటికి వస్తే మా ఇంటి చూసి యాస్టీస్ అలా దింపాను అనమాట పేపర్ లోని. అంత మంచి ఆర్టిస్ట్. కబడ్డీ ఆడాలని ఏ తాగద్దు ఏదో చెప్తానంటుంది ఏంటి. మా పిన్నికి టీ అంటే ఎంత ఇష్టమో. నువ్వే చేసావా అయితే? అవునా? అయితే నువ్వే ఇలాగా మా పిన్నికి వేడి వేడి టీ ఎంత ఇష్టమో. థ్యాంక్ యూ తల్లి నా బంగారు. తర్వాత తీసుకుంటాను. అందరూ వేడి వేడిగా సమోసాలు తినండి. ఓకే. ఫస్ట్ చాక్లెట్ కనుక ఇచ్చి సమోసా చల్లారిపోయిందంట. ఉన్న నూనెలో వేపిస్తే వస్తాను అంటున్నాను. గరం గరం చాయ్, వేడి సమోసా నంచుకొని సమోసా తింటే చాలా బాగుంటది. వేడిగా వేడి చేసి తెస్తే కానీ తిన్నంటున్నారు. పెట్టేస్తున్నారు ప్లేట్ లో. అవే చాక్లెట్లు అయితే ప్యాకెట్లు బుక్ చేస్తారు. ఇంకా మంచి సమోసాల టైము. ఇంకా అందరం సమోసాలు పట్టుకొని తిరుగుతున్నాము. పక్కా లోకల్ మేము పక్కా లోకల్. ఏంటి ఏ డబ్బులు కావాలమ్మా? మాకు సమోసా డబ్బులు ఎక్కువ. మా డబ్బులు మీ సమోసాలు తీసుకుని మీ డాడీ తిన్నాడు సమోసా. మీ డాడీ సమోసా నా సమోసా నాకే. వాళ్ళ సమోసాలు వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు తీసేసుకోమా. వద్దు పెద్ద ఎంత వద్దు. మన డబ్బులు ఇచ్చి మన డబ్బులు తీసేసుకో. ఈ రోజు మనం గెస్ట్ హౌస్ కి వెళ్తున్నాం. ఆ గెస్ట్ హౌస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే చేస్తాను తప్పకుండా. తీసుకెళ్తావు మరి నన్ను? తీసుకెళ్తా. పదైతే. అదే ఈ తోటలో బాగా అందంగా కనిపించే కృష్ణుడు చాలా అంటే చాలా బాగుంది. మన వాళ్ళ తోట ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు ఖచ్చితంగా. మా కృష్ణుడే నాకు ఫేవరెట్ కృష్ణుడు కదమ్మా. ఎంత బాగున్నాయి పూలు. చాలా బాగున్నాయి నాన్న. నువ్వే పెట్టావా? రోజు కృష్ణుడికి పూలు పెడుతుంటావా? పెట్టా. ఆహా. మాయా అసలు ఇక్కడ ఎంతసేపు ఉన్నా టైమే తెలీదు. మా డాడీ అసలు ఇంతలా నవ్వడం అసలు ఇప్పుడే చూడడం. మా మమ్మీ పుట్టింటికి రాగానే కలకల్లా ఆడిపోతుంది ఫేస్. బాగున్నారా మా అమ్మ? అసలు ఈ మామగారు 90+ ఇయర్స్ ఏజ్ ఉంటది. కానీ ఇప్పటికీ ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు. అసలు ఎంత చెగ్గా మాట్లాడుతున్నారు. ఈ మా అమ్మ ఏజ్ వరకు అసలు మనం ఉండవో కూడా గ్యారంటీ లేదు. అసలు అప్పట్లో అంటే అంత ఆర్గానిక్ గా తినేవారు. కెమికల్స్ అవన్నీ ఏమీ తెలియదు వీళ్ళకి. 90 సంవత్సరాలు మామగారు. ఇలాగే ఒక మామగారు ఉండేవారు. మా అత్తగారు అమ్మగారు. ఆవిడైతే చక్కగా ఊరగాయలు పచ్చళ్ళు రకరకాలు పెట్టేసి ప్యాక్ చేసేవారు అనమాట. ఇలా రావడం మా అమ్మని మిస్ అవుతున్నాం మేము. నువ్వే చెప్పేసావు. మోయ మామూలు కామెడీ కాదు. పొర్రపాటున సినిమాల్లోకి కానీ తీసుకుంటే ఇంకా ఫుల్ ట్రెండ్ అయిపోద్ది మూవీ. అసలు నన్ను ఎక్కడా మాట్లాడవట్లేదు. 40-50 ఏళ్ళ క్రితం మంచి జాబ్ వస్తే వదులుకొని వచ్చారు ఇక్కడికి. జాయింట్ లో ఇంకా అందరం చక్కగా ఇలా వాకిట్లోని బిర్యానీలో పెట్టుకొని చిల్ అవుతున్నాం. ఈ రోజు సాటర్డే కదా, మా మమ్మీ ఇంట్లో వండేవ్వలేదు. ఇంకా అందుకే బయట నుంచి తెచ్చుకున్నాం. వీళ్ళు టిఫిన్ బ్యాచ్, వీళ్ళు నాన్ వెజ్ తినరు. మేము మాత్రం బిర్యానీ బ్యాచ్. ఈ రోజు మాత్రం ఎర్లీగా లెగిసిపోయాము. వేప పుల్లలు ఎవరు తెప్పుతారా అని పోటీ అనమాట. పైకి ఉన్నాయి. చాలా పెద్ద వేప చెట్టు ఇది. అప్పుడప్పుడు ఇలా వేప పుల్లలతో కూడా పళ్ళు దొంగోవాలి. ఈ చెట్టుకున్న వేప మూటికలు నమిలినా సరే చాలా హెల్దీ. వేప ఆకులు వచ్చాయి. నా హైట్ వేప ఆకులు వచ్చాయి. అరుణ్ గారికి దొరికింది కొమ్మ. ఆకులన్నీ దులిపేసేలా ఉన్నారు ఇవిడ. ఇలా ఇరిస్తే అసలు చాలా చాలా రేర్ గా దొరుకుతాయి ఈ వేప చెట్టు. వేప పువ్వు పోలేదమ్మా. చూడండి ఎలాగాడుతుందో. పోలేదమ్మా. కృషిక ఇలారా. ఒక కొమ్మ ఇంకో కొమ్మ మిస్ అయిపోయింది పైన. ఎంత పెసరు ఉంది కానీ చెట్టు ఎక్కిపోద్దట. చిన్నప్పుడు ఈ చెట్ల కింద కూర్చొని ఈ అరుగుల మీద చింతపిక్కలాట్లు ఆడేవాళ్ళం. ఎంత బాగుండేదో. కష్టాచమ్మ ఇంకా ఏవేవో. అలా చెట్టు కిందన వాక్కాయ చెట్లు ఉన్నాయి. ఎన్ని వాక్కాయలు ఉన్నాయంటే తన్నిసుకుంటాను. ఆల్రెడీ కృషిక పుట్టిసింది వాక్కాయల్ని. ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయంటే ఇవి గానీ తిన్నామంటే వైటమిన్ సి అంటే వైటమిన్ సి. వాక్కాయలు ఎంత బాగున్నాయో. చెట్టు అంతా నిండిపోయింది వాక్కాయలతో. ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయంటే భలే ఉన్నాయి అసలు. ఇగో ఇక్కడ ఇక్కడ చాలా బాగున్నాయి. ఈ బ్లాక్ కలర్ అయిపోయి ఇలా బ్లాక్ అయిపోతాయండి. అదే తెలియట్లేదు నాకు. తినొచ్చు అనుకుంటానండి. ఇవి తీయగా ఉంటాయి. తీయగా ఉంటాయేమో.
కానీ గట్టిగా ఉన్నాయి. పప్పులో వేస్తే అసలు అద్దరిపోద్ది. వాకే పప్పు చేస్తారు. వాకాయ పప్పు చేస్తారు, పచ్చడి కూడా చేస్తారు. బ్యాంకాక్ లో అయితే ఇగోండి ఇలాగే ఇన్ని కాయలు 45 రూపాయలు 50 రూపాయలు అలా అనమాట. అంటే అక్కడ బాత్స్ లో 20 బాత్స్ ఒక ఇలా 15 వస్తాయి అనమాట. ఆ 10 పిల్లలు ఇంటికి తేగానే చెరకు ఒక 5 లవ్వులు ఆడించేస్తారు. ఉత్తి తినేస్తారా? ఉత్తివే తింటారు అక్కడ, ఉత్తివే అమ్ముతారు. అంటే అలా ఏంటంటే మనం ఇప్పుడు మామిడికాయల్లో ఉప్పు కారం ముంచుకొని తింటాం కదా, సో అలాగా వాక్కాయలా కొరకడం చిన్న వాళ్ళు ఉప్పు కారం ఇంత చిన్న ప్యాకెట్ లో ఇస్తారనమాట, అది ముంచుకొని తినేయడమే. అలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటది. ఉత్తి తిందా ఉండండి రా. బెంగళూరు వెళ్ళిపోతే వాకాయ పప్పు నేను కూడా ట్రై చేస్తా. వాకాయ పప్పు ట్రై చేయండి, చాలా బాగుంటది. వాకాయ ఆవకాయ ఇలా పెట్టచ్చు, వాకాయ పచ్చడి బాగుంటది. పలిపిందమ్మా, పర్లేదు తుడుచుకొని తినేద్దాం. వాకాయ పచ్చడి కూడా బాగుంటదా? చాలా బాగుంది. వాకాయ పచ్చడి కూడా బాగుంటదంట, సేమ్ తాలింపు పచ్చడి లాగేనా? నేను చాలా సార్లు తిన్నాను అది. ఎంత బాగుందో. ఫుల్ ఎక్కువద్దు అనమాట, ఇంజెక్ట్ చేసినట్టే. పొద్దున వైటమిన్ సి. ఇప్పుడు మ్యాంగో షేక్ చూపిద్దామా? మీరు జాగ్రత్తగా ఎక్కువ కెమెరా పడి. మా ఫిట్నెస్ టీచర్ తో మామూలుగా కాదనమాట, ఉదయాన్నే లేపేశారనమాట. లేపేసి మొత్తం చుట్టూ తిప్పేస్తున్నారు. ఇంకా వాకింగ్ ఎంత బాగుందో. ఈ గెస్ట్ హౌస్ దగ్గర కూడా మంచి ప్రశాంతంగా ఉంటది, అస్సలు డిస్టర్బెన్స్ ఉండదు, గోల్ ఉండదు, రోడ్డు గోల్ ఉండదు, మెయిన్ పొల్యూషన్ అయితే అస్సలు ఉండదు. తినిపిస్తున్నావేంటి? తినేయడానికేనా? అబ్బా భలే ఉంది. లిల్లీ చిన్నది పిండి. ఒకసారి చూపి. ఆ పిండితో కూర పప్పు వండియచ్చు. చాలా ఎక్కువ చేసింది. అసలు ఇక్కడ చూడండి, జాంకాయలు అయితే ఫుల్ గా విరబూస్తాయి అన్నమాట, విరబూస్తాయి అంటున్నాను. పెద్ద పెద్ద కాయలు. ఏంటండి? అబ్బా, కానీ చూడండి పురుగులు గట్ట ఉంటాయి. అవి ఉండుంటాయి. ఎంత పెద్దది వచ్చింది చూడండి, చాలా పెద్ద వచ్చింది. అమ్మా నీకు దొరికిందా? చక్కగా పిల్లలు వస్తే ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటది. ఇషానాలు వస్తే అసలు వదలరండి అక్కడ ఇక్కడ. ఇంకా పువ్వులు అయితే చాలా బాగున్నాయి. మా అమ్మగారికి అంట పడలేదు, ఇంకా పడితే మరి ఉండవు. ఫుల్ గా మా మొఖాలు వాచిపోయి ఉడకబెట్టిన బంగాళదుంపల్లో పొంగిపోయి చుట్టూ నెమళ్ళ అరుపులు చాలా, అంటే చాలా నెమళ్ళు వచ్చేస్తుంటాయి ఇక్కడికి ఈ కాంపౌండ్ వాల్స్ ఎక్కి. చెట్టు దగ్గర కూడా ఇన్ని వాక్యాలు ఉండవేమో, ఈ పిల్ల దగ్గర ఉన్నాయి. ఏమో చలేస్తుంది ఏంటి? ఆ పుల్లగా ఉందా? అవునా? ఏదమ్మా ఎలాగా టేస్ట్ ఎలా ఉంది? తిని చూడు, మళ్ళీ తిని చూడు. నువ్వు తిని చూడు. ఆంటీ జస్ట్ క్లీన్ చేస్తున్నారు అంతే. కుక్కల ఆంటీ అంటుంటే నేను కుక్కల ఆంటీ అంటే బాబు, మాలాంటి ఆంటీస్ అందరు ఫీల్ అవ్వగలరు. అదే ఆంటీలో మనోభావాలు దెబ్బతింటాయి. అదే పర్లే, అది ఉంటది. అది మామూలుగా అది పోయిన తర్వాత తినాలేమో కదండి? కాదా? ఏమో నాకు తెలీదు. అది కాదులే, దీనికి అలాగే ఏమీ అవ్వదులే. నచ్చిందా? బాగుందా క్రిష్? ఎంత క్యూట్ గా ఉంటావు నువ్వు. అసలు స్మైల్ చూడండి, అసలు ఏం స్మైల్ ఇస్తాడో. పక్క తిరిగి నవ్విసుకుంటున్నాడు క్రిష్, పొంగిపోతున్నాడు. స్టార్లు వేసేసుకున్నాడు చేతి మీద. ఆరాధ్య ఆరాధ్య చూడు. కృషిక నువ్వు ఒకటి తిని చూపించు. మనోడు బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఆంటీతో ఎంత బాగా చెప్పుకున్నాడు. ఆంటీ ఏడిపించేస్తున్నారు. దీంతో కూడా టంగ్ క్లీన్ చేసేసుకోవచ్చు. బాగుందా? ఉసిరికాయలు అలాంటివన్నీ తింటదండి. దీంతో కూడా టంగ్ క్లీన్ చేసుకోవచ్చు. దీంతోనా అవుతుందా? షార్ప్ వచ్చింది చూడండి, మొత్తం అంతా తీసేస్తే 4 వచ్చింది అనుకోండి. అలాగా ఇది కొబ్బరిదిలా ఉంది కదా, కొబ్బరాకుది జాగ్రత్తగా అన్నగా తీసారు టంగ్ క్లీన్ చేసుకోవడానికి. నేచురల్ గా ట్రై చేస్తున్నాం. ఇలాగా ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది, అసలు ఇక్కడి నుంచి కదలబుద్ది. ఇది
ఒక కుక్క పిల్ల అంటే కుక్క పిల్లని పిలుస్తున్నారు. వచ్చిందా కుక్క పిల్ల? గబగబా రెడీ అయిపోదాం, లేకపోతే మా అమ్మగారు మా అత్త ఇద్దరు కేకలేసిస్తారు. నెక్స్ట్ వీడియోలో ఫామ్ హౌస్ టూర్ చేస్తాను, చాలా బాగుంటది, మిస్ అవ్వద్దు.